రెసిపీ యాజ్ ఇట్ ఈస్ దింపేశాను. బట్ ఏదో మిస్ అయిందని బిర్యానీ టేస్ట్ చేసినప్పుడు మీకు అనిపించిందా? ఆ మిస్ అయింది ఏంటో తెలుసా? బిర్యానీ మసాలా అండి. ఎంత బ్రాండెడ్ మసాలాలు వాడినా ఫ్రెష్ గా ఇంట్లో చేసిన ఫ్లేవర్ రాదు కదా. కానీ ఇక మీద మీకు ప్రాబ్లం అక్కర్లేదు. ఎలా చేయాలో, ఏమేమి ఎంతెంత వాడాలో చెప్పేస్తాను, రాసేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల యాలకులు, 4 నుండి 5 అనాస పువ్వు, 1.5 టేబుల్ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 3 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క. ఇది టేబుల్ స్పూన్ లో కొలవడం కష్టం కదా. సో మనం 2 టేబుల్ స్పూన్ల మిరియాలు తీసుకున్నాం కదా. సో సుమారుగా ఆ క్వాంటిటీకి కొంచెం ఎక్కువ కనిపించేలాగా తీసుకోండి. ఇంకా వీటితో పాటు 4 నుండి 5 జాపత్రి, జాజికాయ 1, బిర్యానీ ఆకు 10 రాసుకున్నారు కదా. ఇప్పుడు వీటి మొత్తాన్ని లో ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ పొడిలో 2 టేబుల్ స్పూన్ల పసుపు, 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పొడి, 2 టేబుల్ స్పూన్ల నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మొత్తం అంతా బాగా కలపండి. అంతే. కానీ ఇది కలిపేటప్పుడు వచ్చే స్మెల్ ఉంటుందండి, మాటలేవు.